నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. చాలామంది వీడియోస్ చేస్తున్నప్పుడు పిల్లలు లైఫ్ సైన్సెస్ కానీ లేదా బయాలజీకి సంబంధించి కానీ సార్ మాకు ఫిజిక్స్ లేకపోతే ఇంజనీరింగ్తో పాటుగా బయాలజీకి సంబంధించిన రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా చెప్పట్లేదు, మీరు బయాలజీ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు, ఇప్పుడు తిడతా ఉంటారు అంతే బయాలజీ వాళ్ళని. సో ఏదన్నా బయాలజీకి సంబంధించినటువంటి మంచి రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బట్ బయాలజీ కూడా చాలా ఎక్కువ వ్యాస్ట్ రీసెర్చ్ ఆపర్చునిటీసే ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మరీ ఎక్కడో మీరు లేదా రాజమండ్రిలోనో వైజాగ్లోనో లేకపోతే తునిలోనో లేకపోతే హైదరాబాద్లో ఎక్కడ రోడ్డు పక్కన ఉన్న మామూలు డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివితే మాత్రం ఎవడో పట్టించుకునే పరిస్థితి ఉండదన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. బట్ కొంచెం మంచి కాలేజెస్లో ఎవరైతే బయాలజికల్ సైన్సెస్ ఎవరైతే చదువుతున్నారో అలాంటి విద్యార్థులకు అందరికీ కూడా బయాలజీకి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో చాలా ఉన్నాయి. మేబీ సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కటి నేను ఆల్రెడీ పరిచయం చేస్తాను, కొన్ని ఆల్రెడీ చెప్పాను కూడా వీడియోస్. ఎవరైనా వినకపోతే దయచేసి పాత వీడియోస్లోకి వెళ్ళి వినండి. ఏదైతే మీకు అందరికీ తెలిసిందే, సిఎస్ఐఆర్ అంటే ఆల్మోస్ట్ ఎంతో కొంత రీసెర్చ్ మీద అవగాహన ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ తెలిసిందే, ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్. సో వెరీ ఓల్డ్ ఆర్గనైజేషన్ అంటే జనరల్గా ఈ యొక్క సిఎస్ఆర్ ఏదైతే మనకు ఉంటుందో యునెస్కో కూడా అంటే ఇది బేసికల్గా సిఎస్ఆర్ కింద చాలా ఆర్గనైజేషన్స్ చాలా డివిజన్స్ ఉంటాయంటే దాంట్లో ఒకటి సిసిఎంబి. సిసిఎంబి అంటే కోవిడ్లో ప్రతి ఒడు కూడా ఐసీఎంఆర్ సిసిఎంబి ఇవన్నీ పేర్లు అందరూ విన్నారు. ఈ సిసిఎంబి అనేది ఏంటంటే సెంటర్ ఫర్ ద సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఎక్స్క్లూసివ్గా ఇట్స్ ఎ ప్రీమియర్ ఇండియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫర్ బయాలజీ ఇన్ హైదరాబాద్. అంటే చాలా ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పర్టికులర్గా బయాలజీకి సంబంధించి. బయాలజీ అంటే అఫ్కోర్స్ జీనోమిక్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే జీనోమ్ ఇండియా అని ఒక ప్రాజెక్ట్ ఉందండి, ఇండియా ప్రాజెక్ట్. ఎవరన్నా కొంచెం నేషనల్ క్వాంటమ్ మిషన్ లాగా నేషనల్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ చాలా ఉంటాయి, నేషనల్ ఏఐ మిషన్, అట్లాగే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎక్కువగా వీళ్ళు కూడా వర్క్ చేస్తారు సిసిఎంబిలో. అట్లాగే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించినటువంటి వర్క్ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో కూడా చాలా యాక్టివ్గా చాలా చేశారు, చాలా అచీవ్మెంట్స్ చాలా చేయడం జరిగింది. కన్జర్వేషన్స్ కానీ ఎండేంజ్మెంట్ కానివ్వండి, లేకపోతే మొత్తం ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా స్పీసెస్కి సంబంధించి చాలా డిఫరెంట్ ఏరియాస్లో మల్టిపుల్ ఏరియాస్లో ఈ యొక్క సిసిఎంబి వాళ్ళ రీసెర్చ్ అనేది జరుగుతుందండి. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్లో ఎర్లీ ఏజ్లో కానీ మీకు ఎక్స్పోజర్ వచ్చినట్లయితే డెఫినెట్గా తద్వారా మీరు మంచి ఏరియాస్లో వర్క్ చేసి తద్వారా ఏదైనా పిహెచ్డీకి కానీ ఎంఎస్కి కానీ ఏదైనా ఇండియాలో కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ కాలేజెస్లో కానీ అలాగే ఫారెన్ యూనివర్సిటీస్లోకి వెళ్ళి మంచి ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సిసిఎంబి అనేది 1977లో పెట్టడం జరిగింది. చాలా ఏరియాస్లో వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ రీసెర్చ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటిది CSIR-CCMB సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2026 ఇలాగ గూగుల్లో టైప్ చేయాలి. మళ్ళీ లింక్ పెట్టండి అని చెప్పి నన్ను తినేయద్దు, క్లియర్గా చెప్తున్నాను కదా, ఆ మాత్రం అన్న మీరు నెతుక్కుని పెట్టుకోవడం మీకు రావాలి. CSIR-CCMB సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2026. సో అట్లాగా మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే ఆ సమ్మర్ రీసెర్చ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. అది మార్చి 10వ తారీఖున మనకు డెడ్లైన్. ఈ మార్చి 10వ తారీఖు లోపు మీరు దాన్ని అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 10th ఫిబ్రవరి పడింది. ప్రతి జనరల్గా నోటీస్ విండో పీరియడ్ ఏదైతే ఉంటుందో అది 1 month వరకు ఇస్తారండి. ఫిబ్రవరి 10th అంటే మార్చి 10th వరకు ఇవ్వడం జరిగింది. సో ఇది డిసిషన్ మీకు అప్లై చేసిన తర్వాత మీకు డిసిషన్ 1st ఏప్రిల్ 2026 ఏదైతే ఉంటుందో మీకు డిసిషన్ రావడం అవుతుంది. 15 ఏప్రిల్ కల్లా మీరు యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. మీకు స్టైఫండ్ ఎవరండి, అకామిడేషన్ ఎవరో, ఫుడ్ పెట్టరు, బట్ తప్పదు. జనరల్గా రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ అంటే అన్నీ ఉంటాయి, బట్ వీళ్ళైతే ఎవరో. బట్ హైదరాబాద్లోనే కాబట్టి తెలుగుగానే మాట్లాడుతున్నాను కాబట్టి మీ ఇంత పెద్ద ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవట్లేదు. అది కొంచెం మీరు మేనేజ్ చేసుకోండి. ఎవరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఎవరైతే జనరల్గా అంటే చాలామంది ఫార్మా వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళు ఇవి ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే నేను వీడియోలో చెప్పినప్పుడు టైటిల్ ఏదో తమ్ము ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫార్మా వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళు మాకు చెప్పట్లేదు అంటారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి, లోపలికి వెళ్ళి వినాలి, బట్ తమ్ములు అది ఉండదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు దయచేసి ఈ వీడియోస్ ఎవరైతే వింటారో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫార్మా స్టూడెంట్స్కి మెడికల్ స్టూడెంట్స్కి అసలు దొరకవు రీసెర్చ్ ఆపర్చునిటీ, చాలా చాలా రేర్గా దొరుకుతాయి. ఇట్లాంటి అతి తక్కువగా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కాబట్టి కొంచెం మీరు దయచేసి మెసేజ్ వాళ్ళకి పాస్ చేయండి. సో దీనికి ఎంఎస్సీ కానీ ఎంటెక్ చదివినా పర్లేదు, ఎంఫార్మా ఏదైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు చేయొచ్చు. బీటెక్ కానీ బీఫార్మా కానీ 3rd year ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి, 5 years బీటెక్ ఎంటెక్ రకరకాలు ఉంటాయి. అది 4 years వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు. 4 years అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటుంది. ఆ 4 years అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉంటుందో బయోసైన్సెస్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బయాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్సే చదవాలి అంటే కాదు, లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ ఏది చదివినా కూడా ఇది మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ మార్చి 10వ తారీఖున డెడ్లైన్ ఉంది, ఇది అప్లై చేయండి. సో అట్లాగే ఈ పర్టికులర్గా ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సిసిఎంబికి సంబంధించిన ఏదైతే సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో
వీళ్ళ కొన్ని లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్, వింటర్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. దయచేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుని నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే డెడ్లైన్స్ ఏదైనా ఉన్నట్లయితే మీరు మార్క్ చేసుకుని సో అప్లై చేసుకోండి. సో మెడికల్ స్టూడెంట్స్ కూడా CCMBలో మీరు మంచి రీసెర్చ్ చేస్తే నాన్ క్లినికల్ సైడ్ ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి, క్యాన్సర్ సైడు, బ్రెయిన్ సైడు ఇలాంటి సైడ్ ఏదైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే, న్యూరో సైన్సెస్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ప్రాబబుల్లీ ఇలాంటి వాటిలో చేస్తే ఫారెన్లో ఏదైనా MS కానీ PhD కానీ అడ్మిషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. CCMB వాళ్ళు కూడా రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా చాలా హెవీగా చేస్తారండి వీళ్ళు, యాక్చువల్గా చాలా హెవీగా చేస్తారు. సో అందువల్ల అలాంటి ఇబ్బంది కూడా మీకు ఉండదు. సో మీరు కూడా రీసెర్చ్ పబ్లికేషన్స్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే జెనోమిక్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తారండి వీళ్ళు యాక్చువల్గా. సో బయాలజీ మీద, DNA మీద ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే CCM అనేది ఇట్స్ రైట్ ప్లేస్ ఫర్ ఇండియా అని మనం చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని మీరు వాడుకుంటూ, అట్లాగే మిగతా ఎవరైతే రిలేషన్స్ ఉంటారో దయచేసి మెసేజ్ పాస్ అయ్యింది. అన్ఫార్చునేట్గా ఇలాంటి వీడియోస్ 1000 మంది కూడా ఎవడో చూడట్లే. ఇది ఇంపార్టెంట్ వీడియోలు అంటే ఎవడ వినట్లేదు, కానీ కింద కామెంట్ పెడతారు, సార్ లైఫ్ సైన్స్ కూడా చెప్పట్లేదు, బయాలజీ కూడా చెప్పట్లేదు, మా అమ్మలు వదిలేశారు, ఫార్మాను వదిలేశారు, లేకపోతే వీళ్ళని వదిలేశారు, వాళ్ళని వదిలేశారు అని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు తప్ప లోపలికి వినరు. పోనీ ఒకటింటే కాదు కదా, చాలా చెప్తున్నాను నేను, ఎన్నో ఇంటర్న్షిప్లు చెప్తున్నాను. దయచేసి ఇంటర్న్షిప్ వీడియోలు విన్నప్పుడు అర్థం చేసుకోండి అమ్మా. టైటిల్లో నేను ఏదో అండర్ గ్రాడ్యుయేషన్ UGO BE అని చెప్తాను తప్ప లోపలికి ఏదైతే ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో కనెక్టెడ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్ డిసిప్లైన్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిసిప్లైన్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దయచేసి నోటిఫికేషన్లోకి వెళ్ళి ఏదైనా సరే ఎలిజిబిలిటీ క్రైటీరియా 1-2 సార్లు చూసుకోండి. డౌట్ వస్తే వాళ్ళకి మెయిల్ పెట్టడం కానీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. డోంట్ థింక్ దట్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ అంటే ఓన్లీ ఏదో ఇంజనీరింగ్ వాళ్ళకి అనుకోవద్దు. ఒకే రకమైనటువంటి నోటిఫికేషన్లో ఒకే రకమైనటువంటి ఇంటర్న్షిప్లో కూడా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్, సైన్సెస్, సోషల్ స్టడీస్, ఈవెన్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ కూడా ఇంక్లూడింగ్ IISc బెంగళూరులో కూడా నేను చెప్పే నోటిఫికేషన్స్లో కలిసిపోయి ఉంటాయి. సపరేట్గా నోటిఫికేషన్స్ అన్ని పడవు. సో ఇది CCMB అంటే బై నేమ్ తెలుస్తుంది కాబట్టి కొంత బయాలజీ అని తెలుస్తుంది మీకు, బట్ చాలా ఇంటర్న్షిప్స్ పేర్లు ఉండవు. బట్ అయినా లోపలికి అర్థం చేసుకుని చూసుకుని కొంత ఎనర్జీ టైం పెట్టండి. పేరెంట్స్కి ఏమో నాలెడ్జ్ ఉండదు, పిల్లలేమో వీళ్ళు చెప్తే పిల్లలు వినరు, కర్మ అంతే, అది మనం ఏం చేయలేము. అది థ్యాంక్ యూ వెరీ మచ్.